ఇక తమిళనాడుకి వస్తే కనుకండి, విజయ్ భారీ విజయం వెనక 15 ఏళ్ల ప్లానింగ్ ఉంది, కార్పొరేట్ తరహా స్ట్రాటజీ. నిజంగా ఇది నమ్మచ్చా? తమిళనాడు లాంటి మీకు ఆ స్టేట్ హీరోలను చూస్తే ఒక రకమైన వర్షిప్, ఉన్మాదం అనొచ్చు. అలాంటి చోట స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయా? విజయ్ ఏం చేశాడంటే అండి, మనం నిజంగా మాట్లాడితే ఆయనకి రెండు అడ్వాంటేజెస్. ఒకటి పొలిటికల్ వాక్యూమ్ ఇన్ తమిళనాడు. 100% వాక్యూమ్ ఉంది ఒకటి. ఆ వాక్యూమ్ని కరెక్ట్గా ఆయన తీసుకోగలిగాడు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, తమిళనాడు ద్రవిడియన్ రాజకీయాలకు భిన్నంగా ఉండేటువంటి వ్యక్తుల కోసం తమిళనాడు ప్రజలు చూస్తూ ఉన్నారు. దాన్ని ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, వీటన్నిటినీ కూడా సరిగ్గా మొబిలైజ్ చేయగలిగేటువంటి మంచి టైమింగ్ ఆయనకు దొరికింది. లిటరల్గా మాట్లాడితే మంచి టైమింగ్లో ఆయన ఎలక్షన్స్లోకి వచ్చాడు. అయితే దీనికి వెనకాల ఆయన 15 years కృషి ఉంది. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. 15 years అంటే ఆయన అందరం ఏమనుకుంటున్నామంటే, ఒక 2 ఏళ్ల క్రితం ఆయన పార్టీ స్టార్ట్ చేశాడు. 2024లో ఫిబ్రవరి నెలలో అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్. ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు. 2026లో ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. అందరూ 24 నుంచి 26 మధ్య ఏం చేశాడని. ఆయన చాప కింద నీరులా తన ఎంపైర్ని విస్తరిస్తూ వచ్చాడు. ఎలాగా అంటే, ఆయన 2009లో ఆయన ఒక సంస్థను స్టార్ట్ చేశాడు, విజయ్ మక్కల్ యాక్కం అని, విఎంఎల్ అంటారు. ఇది నిజంగా బయటకు ఎలా కనబడుతుందంటే, అది ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఫ్యాన్స్ క్లబ్. చాలా ఫ్యాన్స్ క్లబ్లు ఉన్నాయి తమిళనాడులో, చాలా మందికి అభిమాన సంఘాలు ఉంటాయి. ఆయన అభిమాన సంఘం ఏంటంటే విజయ్ మక్కల్ యాక్కం అనే ఒక సంస్థను స్టార్ట్ చేసి 2009లో ఆయన వాళ్ళ ఫ్యాన్స్ తోటి రక్తదాన శిబిరాలు, లేకపోతే ఏదో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చేస్తూ వస్తున్నప్పటికీ ఆయన ఒక సందర్భంలో ఆయనకి ఏమనిపించిందంటే, దీన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఆయనకున్న ఆలోచన. ఆర్గనైజ్ చేసే విధంగా ఏం చేశారంటే, తమిళనాడులో విజయ్కి సంబంధించినటువంటి కొన్ని టీమ్స్ కింద అభిమాన సంఘాలు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఇట్లా ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఏంటంటే చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్స్ పెట్టడము. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. 2011లో జయలలితకి మద్దతు పలికారు విజయ్. ఏడీఎంకేకి మద్దతు పలికారు. అప్పుడు జయలలిత విజయం సాధించారు. 2016లో జయలలిత చనిపోయిన తర్వాత, అంటే ఆయనకు అప్పటికీ కూడా డిఎంకేకి అండ్ ఏడీఎంకేకి ఉన్న పొరపచ్చాలు ఒకవైపు ఉంటే, ఏడీఎంకేకి ఈయన సపోర్ట్ చేసిన విధానం, ఈయన ఫాదర్ వెళ్ళి ఆమెను కలిసి వచ్చారు కూడా జయలలితని. ఆ తర్వాత 2016లోకి వచ్చిన తర్వాత 16లో జయలలిత మరణము, 18లో కరుణానిధి మరణము. ఈ రెండింటి నేపథ్యంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ అయింది. పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆయన కరెక్ట్గా 16 తర్వాత నుంచి విజయ్ ఏం చేశాడంటే, తన సినిమాలు కొంత పొలిటికల్ టచ్తో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అప్పట్లో జిఎస్టీ సందర్భంలో మెర్సెల్ అని ఒక సినిమా వచ్చింది, చాలా వివాదాస్పదమైంది, మెర్సెల్ కావచ్చు. అండ్ ఆ తర్వాత ఆర్మీ పర్సన్గా లేదా ఆర్మీ పర్సనల్గా ఉన్నటువంటి సినిమాలు కొన్ని తీశాడు. కొన్ని ఎట్లా అంటే పబ్లిక్లో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా పొలిటికల్ మెసేజింగ్ సినిమాల్ని తీసుకురావడం మొదలుపెట్టాడు. 16-17 నుంచి పొలిటికల్ మెసేజింగ్ సినిమాలు వస్తూ ఉన్నాయి. ఆయనకు నిజంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆర్గనైజ్డ్గా, నేను ఇందాక మాట్లాడింది ఆర్గనైజ్డ్గా ఎలా చేశాడు అంటే, 2021లో ఈ పర్టికులర్ విజయ్ మక్కల్ యాక్కం కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయన ఫ్యాన్స్ చాలామంది లోకల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారట. ఇది చాలామంది రిపోర్ట్ చేయట్లే. 2021లో తన ఫ్యాన్స్ సుమారు 120 మంది దాకా, తన ఫ్యాన్స్, తన అభిమానులు, తనకు సంబంధించినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాటెవర్ దట్, ఆ చిన్న చిన్న కార్పొరేటర్లు, ఇట్లా ఆ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 2021లో 120 మంది విజయం సాధించారు. 169 మంది పోటీ చేశారు ఆయనకు సంబంధించిన వ్యక్తుల్ని. అక్కడ ఆయన ఒక టెస్టింగ్ పీరియడ్ అది 2021. సో మనం కొంచెం ఆర్గనైజ్ చేయొచ్చు అని. ఆర్గనైజ్ చేసే క్రమంలోనే ఆయనకి ఏంటంటే కొన్ని టీమ్స్ని ఆయన హైర్ చేసుకున్నాడు. చాలా మందికి ఏమనుకుంటున్నారంటే, పొలిటికల్ సిస్టమ్ ప్రకారం ఆయన ఏం చేయలే. మనం కూడా ఆడుకున్నాం. యాక్చువల్లీ మనం కూడా అక్కడ తప్పుదోవ పడ్డాం. ఎట్లా అంటే, పొలిటికల్గా ఆయనకు నెక్స్ట్ వాయిస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆయన బేసికలీ మనకు రాజకీయ పార్టీ అనగానే ఏమంటాం, ఒక స్పోక్స్ పర్సన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాలి, ఇట్లా చాలా విషయాలు మాట్లాడతాం కదా. సో అదంతా అక్కర్లేదు, కమిటీలు అక్కర్లేదు. కానీ అభిమానుల పేరిట ఉన్నటువంటి వాళ్ళని మేజర్గా, ఆయన లక్షలాది అభిమానులు ఉంటారు కదా, వీళ్ళకి ఒక కార్పొరేట్ తరహాలో ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాడట. ఇంటర్వ్యూలకు అది వెనకాల బ్యాక్ ఎండ్లో జరిగింది. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి 2024 ఆయన పార్టీ స్థాపించిన తర్వాత పార్టీలోకి అందరూ చేరుతారు.
వచ్చారు కదా అని చెప్పేసి అందరినీ తీసుకోలే ఆయన. కొన్ని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూల ద్వారా ఎవడెవడికి ఎంతెంత ఆ పర్టికులర్ నియోజకవర్గంలోనో లేకపోతే ఆ పర్టికులర్ ప్రాంతంలోనో ఎంత మేర బలం ఉంది ఇవన్నీ తీసుకొని అండ్ 2024 నుంచి 26 మధ్య ఆయన అంటే ఆయన ఆర్గనైజింగ్ టీమ్ కూడా ఎట్లా అంటే ఆయన ఈవెంట్స్ కండక్ట్ చేసే టీమ్స్ కూడా ఫస్ట్ ఒకటి కరూర్ ఇష్యూ అయింది చూసారా, కరూర్ ఇష్యూ అయిపోయిన తర్వాత నుంచి ఆయన వ్యవహార శైలి మొత్తం మారిపోయింది. కరూర్లో స్టాంపేడ్ జరిగిన 40 మంది ఏమో చనిపోయారు. 40 మంది చనిపోయిన తర్వాత ఆ ఇష్యూను కూడా ఆయన స్పీచెస్ నేను నిన్నటి నుంచి వింటున్నాను. నేను అసలు నిజంగా ఆయన స్పీచెస్ వినలే, నాకు కొంచెం తమిళ అర్థమవుతుంది. బట్ నిన్న రాత్రి నేను 2-3 స్పీచెస్ వింటూ ఉంటే హీ వాజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ మెసేజింగ్ అండి. నేను తప్పు చేశాను, నాకే గిల్ట్గా ఉంది. ఎందుకంటే నేను ఈ రోజులు విజయ్ గురించి అసలు మాట్లాడింది వినలేదని. ఆయన పొలిటికల్ మెసేజింగ్ క్లియర్గా ఉంది. ఎట్లాంటి పొలిటికల్ మెసేజింగ్ అంటే స్టాలిన్ సార్ అని అంటాడు, స్టాలిన్ సార్ అంటాడు, కానీ స్టాలిన్కి పెట్టాల్సిన గడ్డి పెడతాడు. ఓకే, అండ్ వీళ్ళందరూ ఒకటయ్యారు, ఏడీఎంకే డిఎంకే వీళ్ళందరూ ఒకటయ్యారు, నేను ఒక్కడనే ఒకటయ్యాను. నేను అవినీతి లేకుండా పరిపాలన నడవాలి అండ్ మీరు అవినీతి ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఈ కుటుంబ రాజకీయాలు ఉండకూడదు అనే ఒక మార్పు కావాలి. తమిళ ప్రజలు చాలా గొప్ప రాజకీయాల్ని చూడడానికి వీలుంది, అవి నేను చేయగలుగుతాను, నేను చేస్తాను. అండ్ డెవలప్మెంట్ బేస్డ్ మన ఒక విజన్తో కూడినటువంటి పార్టీని నేను నడపబోతున్నాను, మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము. అండ్ విజిల్ గుర్తు, ఆ విజిల్ గుర్తుని అక్కడ చెప్తున్నారు ఫ్యాన్స్, వాళ్ళ ఊర్లలో ఉండే ఫ్యాన్స్ అందరూ గుర్తు అందరికీ రీచ్ కాకపోతే కష్టం అవుతుందని ఆ గుర్తుని ఇళ్లలో డ్రాయింగ్స్ వేసుకున్న సందర్భాలు, పెయింటింగ్స్ వేసిపోయారట, ఇళ్ళ గోడల మీద పెయింటింగ్స్ వేశారట. చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ విజయ్ తన పొలిటికల్ మెసేజింగ్ అన్నాను కదా ఇందాక, చిన్నపిల్లలు యంగ్స్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పడం ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మీ తల్లిదండ్రుల్ని తీసుకొని వచ్చి ఓటేయండి, మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, పిల్లలు ఉంటే కనుక. సో ఓటు హక్కు లేని పిల్లలు ఉంటే కనుక మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొని రండి, లేదంటే టీనేజర్స్ అయితే కనుక మీరు ఇంకో 10 మందిని ప్రభావితం చేయండి. ఇది నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలు మనం చేద్దాం, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులతో మనకు సంబంధం లేదు. ఇది పదే కొన్ని మాటల్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్తూ వచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు అన్నారు పొలిటికల్ వ్యాక్యూమ్, 100% పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. అక్కడ కరుణానిధి లేడు, జయలలిత లేరు. కరుణానిధి కుమారుడైనటువంటి స్టాలిన్ నిజంగా ఆ చరిష్మాని దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కనిపించట్లేదు. అది కాక ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు విపరీతమైన వ్యతిరేకత ఉంది. అటు అన్నాడీఎంకే జయలలిత లెగసీని కంటిన్యూ చేసేవారు ఎవరు అనే దగ్గరికి వస్తే పన్నీర్ సెల్వమా లేదా పళనిస్వామి అనే కొట్లాటలోనే పన్నీర్ సెల్వం కాస్త డిఎంకేలోకి వచ్చాడు. సో డిఎంకేకి ఒక సూడో ద్రవిడియన్ పార్టీగా ఏడీఎంకే కనబడుతోంది, అంతే, నథింగ్ బట్, వేరే డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఇవన్నిటి మధ్య ఇక్కడ ఫైనల్ ఇక్కడ ఇది ద్రవిడియన్ పార్టీ కాదంటారు మీరు? 100% ద్రవిడియన్ పార్టీ. కాకపోతే ఆయన చెప్పిన మాట ఇది నేను చెప్పేది. విజయ్ చెప్పుకుంటూ వచ్చాడు, ఈ ద్రవిడియన్ రాజకీయాలు కావు మనం చేసేది అని అన్నాడు. పెరియార్ రామస్వామి ఫోటో పెట్టి దండం పెట్టి దండేసి దీపం వెలిగించిన తర్వాత ద్రవిడియన్ పార్టీ కాకుండా ఎలా ఉంటుంది? ఆయనే అంటున్నాడు ఆ మాట, ఆయన చెప్తున్న మాట ఇది. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ద్రవిడియన్ పార్టీ అంటే మనం ఆలోచించాల్సింది రెండు, డిఎంకే లాంటి ఫక్తు ద్రవిడియన్ రాజకీయాలు చేస్తుందా, అన్నా డిఎంకే లాగా సూడో ద్రవిడియన్ రాజకీయాల్ని కంటిన్యూ చేస్తుందా? ఇప్పుడు ఈ విజయ్ వచ్చి క్రిస్టియన్ బ్యాకింగ్ ఖచ్చితంగా ఆయనకుంది. సో ఆ ద్రవిడియన్ రాజకీయాలు ఈయన తీసుకురావాలనుకుంటున్న ద్రవిడియన్ రాజకీయాలు ఏంటి ఇవాళ మనం ఇమీడియట్గా మనం చెప్పలేము. యాక్చువల్లీ ఆయన చాప కింద నీరులో సడన్గా ఎమర్జ్ అయినటువంటి వ్యక్తి, సడన్గా ఎమర్జ్ అయ్యాడు, సడన్గా అధికారంలోకి వస్తున్నాడు, ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇవాళ డెఫినెట్లీ కాంగ్రెస్తో ఆయన జత కడతాడు, లేకపోతే ఆయనకున్నటువంటి సిస్టమ్ ఎవరైతే ఉన్నారో చిన్న చితక నాయకులతోటి జత కట్టవచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన ఫార్ములా ఈ రోజు అర్థం కాదు మనకు. ఆయన ఎలక్షన్ ర్యాలీలో చెప్పింది మాత్రం ఈ పర్టికులర్ డిఎంకే ఏడీఎంఏలకు విరుద్ధంగా నేను వ్యవహరిస్తానని చెప్పాడు. తమిళనాడు హిందూ సమాజం పెనంమించి లేచి పొయ్యిలో పడిందా ఇతనికి ఓటేయడం ద్వారా? ఖచ్చితంగా చూద్దాం. అంటే నాకు అంత ఇమీడియట్ గా నేనేమంటానంటే స్టిల్ డౌట్స్ అయితే ఉన్నాయి నాకు. తమిళనాడు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా కనబడుతున్నాయంటే అయితే విజయ్ ఉంటాడు, విజయ్ తర్వాత అన్నామలై ఒక రోల్ పోషిస్తాడు. ఇప్పుడు విజయ్ కనుక సేమ్ ద్రవిడియన్ రాజకీయాలు తీసుకున్నాడు అనుకోండి, అదే ద్రవిడియన్ రాజకీయాల్లోకి వెళ్ళాడు అనుకోండి, అన్నామలైకి రేజ్ అవ్వడానికి ఆస్కారం 100% ఉంటుంది. బికాస్ యాంటీ నేషనల్ స్టాండ్ విజయ్ తీసుకుంటే సేమ్ యంగ్స్టర్స్ ని నేషనలిస్టిక్ వ్యూ పాయింట్ లో అన్నామలై తీసుకురాగలడు. సో విజయ్ అండ్ అన్నామలై విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్. డిఎంకే ఏడీఎంకే అనేవి ఇంకా కనుమరుగవ్వక తప్పదు నా పాయింట్. కొత్త రాజకీయ యవనికలోకి మనం వెళుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సాయి గారు.